హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు నేను బోడుప్పల్ బంగారు మైసమ్మ టెంపుల్లో ఉన్నానండి. బోడుప్పల్ డిపోకి 1 కిలోమీటర్ దూరంలో ఉండే ఈ బంగారు మైసమ్మ తల్లి స్వయంభూగా వెలిసిన అమ్మవారు. ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్న వారికే తెలుస్తుంది అమ్మవారి మహిమ ఏమిటో. ఎన్నో ఏళ్లుగా అమ్మవారి ఆలయంలో నిత్యం అమ్మవారి సేవలో పాల్గొనే భారతమ్మ గారి నోటి వెంట ఇప్పుడు శ్రీ బంగారు మైసమ్మ తల్లి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై బంగారు మైసమ్మ తల్లి. నమస్కారం. చెప్పండి. భారతమ్మ గారు, ఇక్కడ బంగారు మైసమ్మ టెంపుల్ ఉంది కదండి బోడుప్పల్లో. బంగారు మైసమ్మ తల్లి ఇక్కడ స్వయంభూ అని అంటున్నారు. అది దాని గురించి మాకు కొంచెం చెప్తారండి? అవునమ్మా, ఇక్కడ బంగారు మైసమ్మ తల్లి స్వయంభూగా వెలిసిన తల్లి. ఆమె పూర్వం నుండి ఇక్కడ చాలా రోజుల నుంచి దేవాలయం ముందు చిన్నగా ఉండే. ఫస్ట్ ప్రారంభంలో అమ్మవారు అన్ని ఎడ్ల కచ్చరాలు ఆపేసిందట. చుట్టూ పల్లె ప్రజలు వ్యవసాయాలు జరిగేది. ఎందుకు బండ్లు ఆగిపోయినాయని అందరు దిగి చూస్తే ప్రజలంతా మధ్యలో అమ్మవారు స్వయంభూ వెలిసింది. వెలిస్తే అందరూ ఆమెకు దండం పెట్టుకొని, అమ్మ నీకు దేవాలయం నిర్మిస్తామని ఒక చిన్నగా దేవాలయం కట్టి గ్రామ ప్రజలందరూ ఆమెను పూజించేవారు. మళ్ళీ తర్వాత కొంతకాలం జరిగినాక మళ్ళీ ఒకసారి లారీలు బస్సులు ఇవన్నీ తిరుగుతున్నాయి కదా, వాహనాలు గ్రామం పెద్దగైన కొద్ది మళ్ళీ ఆగిపోతే మళ్ళీ ఒకరోజు అమ్మవారు తెలియజేసిందట, నా దేవాలయం పెద్దగా నిర్మించాలి అని తెలియజేసిందట. తెలియజేసినాక అప్పుడు గ్రామస్తులంతా కలిసి పెద్దలందరూ కలిసి దేవాలయాన్ని పెద్దగా నిర్మించారు. భక్తులందరూ రాకపోకలు చూస్తున్నారు కదా, మీరు కూడా చూశారు కదా. అమ్మవారు చాలా సత్యంగల్ల తల్లి. ఆమెను మొక్కుకుంటే ఏ కోరిక నెరవేరలేదనేది లేదు. ఎంత మన కష్ట పరిస్థితిలో ఉండి తల్లి నువ్వే శరణు, మాకు దిక్కు లేదమ్మా, నువ్వు మాకు బాధ తీర్చాలంటే చాలామంది బాధలు తీస్తుంది. మా కళ్ళతో మేము చూస్తూ ఉంటాము. మేము కూడా గుళ్ళోనే లలితా పారాయణ చేస్తూ ఉంటాము. మా బ్యాచ్ ఉంది. మా భక్తులందరూ దేవాలయానికి సంబంధించిన వాళ్ళంతా వస్తూ పోతూ ఉంటాం. అక్కడే మేము ఉండేది దేవాలయంలోనే. చాలామంది భక్తులు వస్తూ పోతూ ఉంటారు. స్వయంగా మా ఇంట్లో కూడా మాకు మా అమ్మవారు మాకు ఎన్నో కష్టాలు తీర్చింది. మేము కూడా మొక్కుకున్నాం. మా చిన్నమ్మాయికి ఉద్యోగం వచ్చింది, మా మనమరాలకి ఎయిర్పోర్ట్లో ఉద్యోగం వచ్చింది, మా పెద్ద మనమరాలకి మళ్ళీ ఆమెకు సీట్ వచ్చింది. అందరూ చాలా చక్కగా ఉంటున్నారు. అమ్మవారి దయ వల్ల మాకే లోటు లేదమ్మా. ఆమె మొక్కుతే ఎవరైనా సరే ఎంతమంది రాని మాకు మొక్కు తీరలేదనేది మేము లేదు ఇంతవరకు. అంత సత్యంగల తల్లి. ఆ తల్లి చాలా వైభవంగా ఉంటుంది. ఆమె ఆదరణ అద్భుతమైన తల్లి.